హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఎక్స్ప్లోర్ విత్ పండు. ఈరోజు వచ్చేసి ఈ ఛానల్లో మీరు ఎర్రమంజిల్ డే టైం వీడియోని అయితే చూడబోతున్నారు. నేను చెప్పాను కదా, ఇక్కడ దగ్గర దగ్గర 150కి పైగా రూమ్స్ ఉన్నాయి అనేసి. సో ఆ రూమ్స్ అన్నిటిని మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. నైట్ సడన్ గా వాళ్ళ మనుషులు రావడము, ఇంకా తరుణ్కి అలా జరిగిపోవడం వల్ల నేనైతే ఇంకా ఎక్కువ టైం లేను, అక్కడ వచ్చేసాను గైస్. డే టైము వెళ్ళి నేను ఫీల్ అవుదాము అని వెళ్ళాను అనమాట. ఈ వీడియో తీస్తుంటే ఆ లొకేషన్ ని ఫీల్ కాలేను. రాత్రి జరగడానికి రీజన్ ఏంటి, ఎందుకు ఇలా అయిందని ఆలోచించుకుంటూ నేను ఫస్ట్ సోలోగా తిరిగాను అనమాట ఈ లొకేషన్ లో. అందుకే వీడియో తీయలేదు. బట్ ఎలాగో వచ్చాము, కనీసం మీకు కూడా డే టైం ఎలా ఉంటుందో చూపిద్దామనేసి మా తమ్ముడిని వెళ్ళి తీయమని చెప్పాను. ఇంకొకటి, తరుణ్కి అయితే ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, బాగుంది. చాలా మంది వీడియో చూసిన తర్వాత మీరు ఎంత ప్రేమ చూపించారంటే మేము ఊహించలేదన్నమాట. లైక్ నేను బాధపడుతూ లాస్ట్ లో చెప్పినంటే, మీరు బాధపడకండి, మేము ఉన్నాము, మేము మీ ఫ్యామిలీతో సమానం అని ఎంతో మంది మెసేజ్ చేశారు. ఎంతో మంది యూట్యూబ్ లో కామెంట్ చేశారు. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ ఇలా ఉండబట్టే నేను ఎప్పుడన్నా ఇలాంటి రిస్క్ అయిన ప్లేసెస్ కి కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతుంటా అనమాట. పద, మనకి ఇంతమంది మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమైనా చూపించాలి, వాళ్ళకైనా నేను వీడియో తీసి ఎంటర్టైన్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే తరుణ్ కి బాగానే ఉంది. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను హృదయపూర్వకంగా సో ధన్యవాదాలు. ఆ, అప్పుడప్పుడు స్పష్టమైన తెలుగు, ఇంగ్లీష్ అన్ని మిక్స్డ్ గా మాట్లాడుతుంటాను. సో ఓకే గైస్, ఏమనుకోవద్దని, మనకు వచ్చింది చిల్ గా మాట్లాడాలి, చిల్ గా ఉండాలి ఇదే. సో వన్స్ అగైన్ ఈ ఛానల్ కి కూడా సపోర్ట్ చేయండి. మనోడు కూడా మంచి మంచి వ్లాగ్స్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాడు గైస్. డెఫినెట్ గా మిస్ కాకుండా అవి కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా షురూ చేసేద్దాము, చలో. ఎర్రమంజిల్ ఒక చారిత్రక కట్టడం. కాని ఇక్కడి స్థానికులు రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు వస్తాయని, ఇక్కడ ఏదో అమానుష్య శక్తి ఉందని, దీనివల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బలంగా నమ్ముతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ పండు. ఈరోజు వచ్చేసి హైదరాబాద్లోనే మోస్ట్ నెంబర్ 1 హాంటెడ్ ప్లేస్ అయిన ఎర్రమంజిల్ ప్యాలెస్కి అయితే వచ్చేసాను. ఒకసారి చూడండి. వచ్చానంటే నిన్న నైటే మా అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి షూట్ చేశారు. మా అన్న వాళ్ళకి ఇక్కడ జరిగినంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు ఎక్కడే కానీ జరగలేదు. అంత భయంకరంగా అయితే జరిగింది. మ్యాక్సిమం 99% మీరు అందరూ మా అన్న వీడియో చూసేసి ఉంటారు. और भाई यहाँ पर जिन्नात में खतरा है। ओह सुपर, इतने औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। क्या हुआ तरुण? भाई क्या हुआ తరుణ్ లే, एक मिनट क्या हुआ? ఏమైంది తరుణ్? ఎవరో లాగారు నరక. మీరు ఉన్నారని ఇక్కడ బాయ్ బాయ్ బాయ్. बोल बोला खुदा इल्ला बिल्लाहिल अज़ीम, इल्ला बिल्लाहिल अज़ीम, वला यहूदु हिफ्ज़ुहुमा व हुवल अज़ीम, औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम। ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి డే టైం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. మా అన్న వాళ్ళు నైట్ టైం ఎక్స్ప్లోర్ చేశారు, నేను డే టైం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. డే టైం ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే, నైట్ టైమే అంత భయంకరంగా ఉండే ప్లేసు డే టైం ఎలా ఉంటుందో కూడా మీకు ఎక్స్పీరియన్స్ చేయించాలి అనేసి అయితే డే టైం వచ్చాను. ఈ ప్యాలెస్ చూస్తుంటేనే భయంకరంగా ఉంది. బయట నుంచి ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్యాలెస్లోకి ఎంట్రీ కూడా లేదు మనకి. బయట పక్క మొత్తం సెక్యూరిటీస్ అయితే ఉన్నారు. వేరే దావ నుంచి అయితే వచ్చాను ఇక్కడికి. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా భయంకరంగా అంటే చాలా భయంకరంగా ఉంది. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో.
నేను కూడా నిన్న నైట్ ఇంత 3 o'clock ఆ టైం అనుకుంటా, నైట్ 3 o'clock ఆ టైంలో అన్న వాళ్ళు రూమ్ దగ్గరకు వచ్చి మొత్తం తరుణ్లో వీళ్ళందరికైతే బ్లడ్ వచ్చేసింది. అంత భయంకరంగా జరిగిందంట ఈ లొకేషన్లో. ఇప్పుడు కూడా అన్న వాళ్ళు వద్దు వద్దన్నా కూడా లేదన్నా జస్ట్ డేలాగన్నా డేలో తిరుక్కొని వస్తా, నాకు ధైర్యం ఉంది, డే ఒక్కటి తిరుక్కొని వస్తా అనేసి అయితే వచ్చాను. మొత్తం చూడండి ఎంత పెద్దది ఉందండి ప్యాలెస్. మొత్తం ఇక్కడ చూడండి మొత్తం పసుపు కుంకుమలతో బంధించినట్టు ఈ డోర్ మొత్తాన్ని చూడండి ఎలా చేశారో. మొత్తం ఈ రూమ్ మొత్తం అలానే ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ స్కేల్ ఉంది. మొత్తం చూడండి ఎంత పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయో. వన్స్ అపాన్ టైం ఇది ఒక పెద్ద ప్యాలెస్ అంట. దీన్ని క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ నార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మొత్తం అబాండెడ్ అయిపోయింది అనేసి దీన్ని ఫుల్ ఓపెన్లో ఉండేది కూడా పారానార్మల్ యాక్టివిటీస్ అని క్లోజ్ చేసేసారు. సూపర్. चलो మొత్తం అన్న వాళ్ళ వీడియోలో అయితే నైట్ అన్న వాళ్ళు 12కి ఆ టైంలో వచ్చారు కాబట్టి ఫుల్ స్కేరీ. మొత్తం అన్న రూమ్లోకి వచ్చి ఆ బ్లడ్ మొత్తం చూసినట్టు నాకు మైండ్ అయితే వెళ్ళిపోయింది. వీడియో చూస్తుంటే కాళ్ళు అడుగుతున్నాయి నాకు. रुकना है। पूरा 0.5 रख ले। हाँ ब्लर आता है अंदर हाँ जरूर दिखाया ये साइड पूरा बस। हाँ మొత్తం చూడండి ఇంత స్కేరీగా ఉందో. ఒకసారి రూమ్లోనే చూడండి ఎంత స్కేరీగా ఉన్నాయో.
అసలు నేను ఇక్కడ కూడా రాకూడదు అనుకున్నా. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న వాళ్ళు నైట్ టైం అంతా అంత ధైర్యం చేసి ఇక్కడ అంత స్ట్రగుల్ చేసి ఎంజాయ్ చేశారు. డే టైం ఎలా ఉంటుందో కూడా మీకు ఎక్స్పీరియన్స్ చేపిద్దాం అనేసి అయితే ఇక్కడికి వచ్చాను. ఇంత పెద్ద ప్యాలెస్లో ఒక్కడిని తిరుగుతుంటే నాకైతే కాళ్ళు అడుగుతున్నాయి. ఇంత పెద్ద ప్యాలెస్ నుంచి ఏ పక్క నుంచి ఏమొస్తుందో కూడా అర్థం కావడంలా. బయట ఫుల్ వర్షం అయితే పడుతుంది. మేబీ డే టైం కొట్టాను కదా, ట్రాక్టర్ కాకపోవచ్చు. ఈ హైదరాబాద్లోనే మోస్ట్ నెంబర్ 1 హాంటెడ్ లొకేషన్ అంటే ఇదైతే. యాక్చువల్గా ఈ లొకేషన్కి నైట్ నేనే రావాల్సింది, కానీ ఎలాగో నాకు కొంచెం నైట్ హెల్త్ బాగాలేక అసలు రాలేదు నేను అన్న వాళ్ళతో. లొకేషన్ అయితే ఎంత పెద్దది ఉందంటే మీరు ఎంత తిరిగినంత వస్తానంటారు. డే టైం కూడా చూడండి ఎంత చీకటి ఉందో మొత్తం ఇక్కడ రూమ్ లోపల. మీరు బయట కార్ మీద వెళ్తే తప్ప లైటింగ్ అయితే అసలు రాదు. ఇస్తాయా చూడండి, గాలి తూగుతుందో లేకుంటే రియల్గా యాక్టివిటీ చేస్తున్నాం నాకైతే అసలు అర్థం అవ్వలేదు. మ్యాక్సిమం ఏంటి గాలికి ఎగుతుండొచ్చు. బయట ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉంది. మ్యాక్సిమం ఈ వ్లాగులో నేను ఎందుకు ఏం మాట్లాడటం లేదు, సైలెంట్గా తిరుగుతున్నా అంటే ఈ నైట్ టైమ్ ఆ వీడియోలో అన్న వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని ఫుల్ సెక్యూరిటీ అనమాట. ఇక్కడ రియల్గా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇక్కడ రియల్గా ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏమన్నా జరుగుతుంది అనేసి మొత్తం సెక్యూరిటీ ఉందన్నమాట. బయట ఇప్పుడు కూడా నైట్ టైం అన్న వాళ్ళు ఎలా ఎవరికి తెలియకుండా వచ్చారు, అలా వచ్చి వీడియో షూట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏ మాత్రం ఎవరికి దొరికినా కూడా ఇంకా నైట్ అన్న వాళ్ళనైతే వాళ్ళు అరిచి ఎగ్జామ్ చేసి వదిలేశారు ఒకసారి రాకుండా అనేసి. ఇప్పుడు దొరికితే మాత్రం చక్కగా తీసుకుని స్టేషన్లో కూర్చోబెట్టేస్తారు వాళ్ళు.
ఇక్కడ हमें ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఈ నెక్స్ట్ ఏం పడుతుంది మేము సదా అదే పోయింది. మొత్తం 90% మెయిన్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ని పెద్ద పెద్ద డోర్లతో అయితే లాక్ చేసేసినారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంత పెద్ద బంగ్లాలో ఒక్కరు ఇద్దరు రావాలంటే 100% అస్సలు రాలేదు. అలాంటివి ఇప్పుడు డే టైమే రాలేదు, అలాంటివి వాళ్ళు నైట్ టైం షూట్ చేశారు. నాకు డే టైంకి అసలు అర్థం కాలేదు. చూడండి, మీకు మొత్తం కాలిపోయినట్టు. ఈ లోపల మొత్తం తిరిగినాక నాకు రూట్ కూడా అర్థం కావడం అసలు ఎలా వచ్చానో ఎలా అడుగుతాను. Please arrange for